ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరం పోలీసు వార్షిక నివేదిక, పోలీస్ పర్ఫార్మెన్స్ పైన మీకు సింహావలోకనం చేస్తాను. గడిచిన ఒక సంవత్సరంలో శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా రాజీ పడకుండా పోలీస్ పర్ఫార్మెన్స్ ని ఏమాత్రం ఇంప్రూవ్ చేసుకుంటానే కమాండబుల్ వర్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ క్రైమ్ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ క్రైమ్ రిడక్షన్ జరిగింది. మీరు చూద్దరు కానీ కొన్ని క్రైమ్ సెంటర్స్ లో పెరిగింది, అవి మీకు అసలు చూపిస్తాను. కొన్ని ముఖ్యంగా సైబర్ క్రైమ్ వీటిలో కొంత ఎక్కువ జరిగింది, క్రైమ్ ఎక్కువ జరిగింది, చూపిస్తాను. అదర్వైజ్ జనరల్ గా క్రైమ్ టోటల్ గా నియంత్రించగలిగాం. అదేవిధంగా ఎక్కడైతే అఫెన్స్ జరిగినాయో వెంటనే త్వరితగతిన పోలీసు వారు రెస్పాన్స్ ఇవ్వడం, చాలా శాస్త్రీయంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా క్రైమ్స్ అన్ని దాదాపు మేజర్ క్రైమ్స్ పెద్దగా జరిగిన పెద్ద సెన్సేషనల్ క్రైమ్స్ అన్ని కూడాను సక్సెస్ఫుల్ గా డిటెక్ట్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని పట్టుకునే తీరు కూడా చాలా ఫాస్ట్ గా ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా టెక్నాలజీని బాగా ఎక్స్టెన్సివ్ గా వాడటం జరిగింది. అది ఫింగర్ ప్రింట్స్ దగ్గర నుంచి డ్రోన్స్, సీసీటీవీ ఫుటేజ్, అదేవిధంగా మాకు ఉన్నటువంటి మిగతా టూల్స్ అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. అవన్నీ చేయడం ద్వారా క్రైమ్ డిటెక్షన్, అదేవిధంగా ప్రివెన్షన్ కూడా బాగా జరిగింది. పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ జనరల్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. అంటే కొన్ని విషయాల్లో అప్పుడు పనిచేస్తున్న కొంత ఎక్విప్మెంట్ కూడా పనిచేయకపోవటం, లేకపోతే యాన్యువల్ మెయింటెనెన్స్ లేక మూలబడిపోయిన ఎక్విప్మెంట్ మళ్ళీ రెస్టోర్ చేయటం, అదేవిధంగా కొన్ని కొత్త వింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ లో అయితేనేమి, అదేవిధంగా వెల్ఫేర్ విషయంలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడం ద్వారా వాటిలో నూతన ఉత్సాహం కలిగించడం, వాళ్ళ మొరైల్ మోటివేషన్ పెంచడం కూడా చేయగలిగాము. ఈ సంవత్సరం మొత్తంగా మేము ఆలోచించేది ఏంటంటే గట్టిగా పనిచేసి ప్రొఫెషనలిజం చూపించి వృత్తి కౌశల్యాలు సరిగా మెరుగుపరుచుకొని అన్ని హెడ్స్ ఆఫ్ క్రైమ్ అయితేనేవి లా అండ్ ఆర్డర్ విషయం మెయింటెనెన్స్ లో కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వివిఐపి బందోబస్తు కానీ లేదా క్రౌడ్ కంట్రోల్ కానీ చేస్తున్నప్పుడు అక్కడ కొంతకాలంగా వాడకుండా పెట్టినటువంటి మొబైల్ కంట్రోల్ ఫాల్కన్ వెహికల్స్ వాడటం, వాటిని అక్కడ అదే ప్రాంతంలో డ్రోన్స్ ఫ్లై చేయడం ద్వారా రియల్ టైం ఏం జరుగుతుందో అక్కడ ఆ బందోబస్తు చేస్తున్న ప్రదేశం అయితే విఐపి ఏరియా కానీ లేదా చుట్టుపక్కల ప్రాంతాలు ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు గమనించుకొని దాన్ని కూడా అదే ఫాల్కన్ వెహికల్ ద్వారా చూడటం. అలానే ఏదైనా చిన్న శాంతి భద్రత విషయంలో ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు ప్రాపర్ మాకున్నటువంటి ఎక్విప్మెంట్ వాడుకోవడం, అంటే వెళ్ళి అక్కడే రాళ్ళు పడితే మన పోలీసులు పరిగెత్తుకోకుండా వాళ్ళకి ప్రాపర్ రైట్ గేర్ వాడికి వెళ్ళటం. సో ఈ విధంగా ప్రొఫెషనల్స్ ఎక్కడెక్కడ చూపిస్తూ క్రైమ్ కంట్రోల్ చేస్తూ శాంతి భద్రతల్ని కాపాడటంలో ఏ విధంగా రాజీ లేని పోరాటం చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు కొన్ని వివరాలు చూపిస్తాను, హౌ వి డిడ్ అవర్ జాబ్ అని. సో క్రైమ్ కంపారిటివ్ స్టేట్మెంట్ చూసినప్పుడు ఒక 3 హెడ్స్ లో పెరిగింది. ప్రాపర్టీ అఫెన్సెస్ మార్జినల్ గా 0.2%, అంటే 1% గా తక్కువ, 0.2% పెరగడం జరిగింది. సైబర్ క్రైమ్స్ మాత్రం విపరీతంగా పెరిగింది, చూస్తాం 34% పెరిగింది.
ఇది ఒక విధంగా మేము పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు, మేము పెద్ద కంగారు ఆందోళన చెందేటువంటి విషయం కాదు. ఎందుకంటే సైబర్ క్రైమ్ అనేది మిగతా హెడ్స్లో క్రైమ్ తగ్గుతూ ఉంది, సైబర్ క్రైమ్ పెరగటం అనేది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో చూసుకుంటే ప్రతి చోట కూడా పెరుగుతూ ఉంది. వీఆర్ హ్యాపీ దట్ ద పీపుల్ ఆర్ కమింగ్ అండ్ గివింగ్ కంప్లైంట్స్. అంటే చిన్న చిన్న విషయాలు కూడాను, వేధింపుల విషయం దగ్గర నుంచి ప్రతి చిన్న విషయం కూడాను వీఆర్ కమింగ్ అండ్ గివింగ్ కంప్లైంట్స్ టు అస్. సో అది ఒక విధంగా శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. మీరు క్రైమ్ జరగడం ఒకటైతే, క్రైమ్ రిపోర్ట్ చేయకపోవడం ఇంకొకటి. అంటే చాలా మంది అది ఇష్టం లేకనో లేకపోతే మొహాట పడి రిజిస్ట్రేషన్తో రాకపోవడం కంప్లైంట్ చేయడానికి ఒకటైతే, వాళ్ళు కంప్లైంట్ చేశాక రిజిస్టర్ చేయకపోవడం అది మా తప్పు అవుతుంది. అఫ్ కోర్స్ అది ఈ రెండు స్థాయిల్లో కూడా జనరల్గా సైబర్ క్రైమ్ సప్రెస్ అవుతూ ఉంది. అది ఈసారి కొంచెం ఫ్రీగా వాళ్ళు రావడం, రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంది. సో 34% పెరిగింది, విచ్ ఇస్ బిగ్ నెంబర్. అయినప్పటికీ మేము పెద్దగా దీని నుంచి వరి అవ్వట్లేదు, ఎందుకంటే మీకు తెలుసు దాని నుంచి మళ్ళీ కాసేపు చర్చిస్తాము. అదేవిధంగా ఎన్డీపీఎస్ యాక్ట్స్ కేసెస్ అంటే గాంజా కేసులు పెరిగినాయి, అంటే డిటెక్షన్ పెరిగింది, ఎక్కువ కేసులు పట్టుకుంటున్నాం. సో దాని గురించి మేము పెద్దగా ఆందోళన చెందట్లేదు, ఎందుకంటే చిన్న కన్సంప్షన్ దగ్గర నుంచి అది ఎన్ని గ్రాములైనా కిలోలైనా ఎక్కడైనా మనిషి అక్కడ దొరికినప్పుడు, అది పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, అది దొరికినప్పుడు రవాణా చేసిన వాళ్ళు కావచ్చు, దాన్ని మేము సీరియస్గా తీసుకుంటాము. అందుకని కేసులు ఎక్కువ కట్టడం జరిగింది. సో ఇది కూడా మేము పెద్దగా ఆందోళన చెందట్లేదు. కానీ ప్రాపర్టీ క్రైమ్ ఆఫ్ కోర్స్ తక్కువ ఉన్నప్పటికీ అది కొంచెం ఆందోళన చెందే విషయం. బట్ ఓవరాల్ క్రైమ్ చూడండి మీరు 5.7% తగ్గింది. ఇంతకుముందు రిపోర్ట్ అయిన దానికన్నా కొంచెం 5.7% తగ్గింది. ఇది ఒక శుభపరిణామం. ఇందా నేను చెప్పాను, కొన్నిట్లో పెరిగింది, కొన్ని తగ్గిందని. సైబర్ క్రైమ్ పెరిగింది, మేము దాని పెద్ద కంగారు పడలేదు. మీరు ఒకసారి చూసినట్లయితే దీంట్లో అన్ని హెడ్స్ లో కూడా, అంటే క్రైమ్ అగేన్స్ బాడీ అంటే మనుషుల్ని అటాక్ చేసేటువంటి విషయాల్లో అన్నింటిలో కూడాను క్రైమ్ తగ్గింది. ఓవరాల్ క్రైమ్ కూడా 4% తగ్గింది. హర్ట్ కేసెస్ బాగా తగ్గింది చూడండి మీరు, ఓవరాల్ కూడా తగ్గింది. అటెంప్ట్ మర్డర్ కూడా తగ్గింది. ఇది ఏమిటంటే మాకు చాలా ఒక విధంగా సంతోషపడే విషయం ఏంటంటే, ఎలక్షన్లు ఉన్నప్పటికి కూడాను దిస్ ఇస్ అండర్ కంట్రోల్. ఎలక్షన్ టైంలో జనరల్లీ క్రైమ్ అగేన్స్ బాడీ జరుగుతుంది, అయినప్పుడు కూడా బాగా కంట్రోల్కి వచ్చింది. వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. వెన్ యూ లుక్ అట్ ద ప్రాపర్టీ అఫెన్సెస్, ప్రాపర్టీ అఫెన్స్ చూసినప్పుడు మర్డర్ ఆఫ్ అగైన్ 42 నుంచి 46 పెరిగింది. అంటే 4 కేసులు పెరిగినప్పటికీ 9.5% చూపిస్తాము, అది వేరియేషన్ బట్టి. అదేవిధంగా రాబరీ కేసు పెరిగి కొంచెం ఎక్కువ 26% పెరిగింది. ఇంకా దీంట్లో సెల్ ఫోన్ ఎత్తుకెళ్ళిపోయినాయి కానీ, సెల్ ఫోన్ లాక్కెళ్ళిన కేసులు, లేకపోతే ఇతర చైన్ స్నాచింగ్ కేసులు కూడా మేము 26 అది రాబరీ కేసు చూపిస్తాము. అందుకని పెరిగింది. సెల్ ఫోన్ దౌతాలు ఎక్కువ జరిగింది, అందువల్ల పెట్టడం జరిగింది. సెల్ ఫోన్ ఒకసారి అంటే 30 ఏళ్ళ క్రితం సైకిల్ దొంగతనం అయితే ఏ విధంగా రిపోర్ట్ చేయమో, సెల్ ఫోన్ దొంగతనాలు రిపోర్ట్ చేయకపోవడం అనేది కొంచెం జరుగుతూ ఉంది. బట్ అవి కూడాను రేపు పొద్దున మళ్ళీ ప్రాబ్లం లేకుండా కోసం ప్రతి కేసు రిజిస్టర్ చేసుకోవడం అనేది పెరిగింది. ఓవరాల్ గా 0.2% పెరిగింది ప్రాపర్టీ అఫెన్స్ చూసినట్లయితే మీరు. ఓవరాల్ గా కొంచెం మార్జినల్ ఇంక్రీజ్ ఉంది. బట్ నేను చెప్పినట్టు అఫెన్స్ జరిగిందని కన్నా కూడా ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ అవడం అనేది మేము చేస్తా ఉన్నాం. ఇఫ్ యు లుక్ అట్ ద క్రైమ్ అగైన్స్ విమెన్, ఇది మన ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్న విషయం. మహిళలు పిల్లల పట్ల జరిగేటువంటి అఫెన్సెస్ విషయం చాలా సీరియస్ గా తీసుకున్నాం. దానివల్ల మనకి 10% తగ్గింది ఓవరాల్ గా చూసినట్లయితే. 40 నుంచి 49 మర్డర్లు జరిగి, మర్డర్ జరిగినటువంటి అది ఎందుకు జరిగింది మేము అనాలిసిస్ చూపించలేదు. మరి ఇంట్లో అదే హస్బెండ్ వైఫ్ చెప్పడం, డేకేర్ బదులు చెప్పడం, తెలిసిన వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఓవరాల్ గా క్రైమ్ అగైన్స్ విమెన్ 10% తగ్గింది. మేము ఇది చాలా బాగుంది అని రోజు పిక్చర్ ఒకటి కోసం తయారు చేసే స్టాటిస్టిక్స్ కాదు. యాజ్ ఈజ్ ఉన్నాయి పెట్టాం మీ ముందు. కొన్ని పెరిగినాయి కూడా పెరిగినట్టు చూపిస్తాం మేము. ఇలా జరిగిందని చెప్తున్నాం. ఎందుకు జరిగింది ఏంటంటే ఎప్పటికప్పుడు మేము విశ్లేషించుకుంటాము. సో మనకి డౌరీ డెత్స్ బాగా సబ్స్టాన్సివ్ తగ్గినాయి. అదేవిధంగా రేప్ అటెంప్ట్ రేపు కొంచెం తగ్గింది, మార్జినల్ డిక్రీజ్ ఉంది. బట్ మర్డర్ ఆఫ్ విమెన్ మాత్రం మర్డర్ పెరిగింది, 45 నుంచి 49 పెరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీస్ కి సంబంధించిన విషయంలో మార్జినల్ ప్లేస్ పీపుల్ ఇన్ ద సొసైటీ వాటికి సంబంధించినటువంటి
కానీ అన్ని హెడ్స్ లో కూడా తగ్గించుకోండి. అది మర్డర్ తీసుకున్నా, రేప్ తీసుకున్నా, హర్ట్ తీసుకున్నా అన్నింటిలో కూడా తగ్గింది. ఓవరాల్ కూడా 5% తగ్గింది. దిస్ అగైన్ ఏ గుడ్ థింగ్ దట్ వీ వుడ్ లైక్ టు ప్రొజెక్ట్ యూ. రోడ్ యాక్సిడెంట్స్ కూడా చూడండి. దిస్ ఇస్ అదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. రోడ్ యాక్సిడెంట్స్ అనేవి ముఖ్యంగా ఈ మధ్య ప్రభుత్వం చాలా సీరియస్ గా చూస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రతి రివ్యూలో కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్య హైకోర్టు కూడాను చాలా సీరియస్ గా తీసుకొని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ విషయంలో కొంచెం ఇంకా ఎన్ఫోర్స్మెంట్ పెంచమన్నా దాన్ని పెంచుతాం మేము. ఏదైనప్పటికీ చూడండి, కేసులు 3.4% తగ్గినాయి ఫెటల్ యాక్సిడెంట్స్. అదేవిధంగా నాన్ ఫెటల్ యాక్సిడెంట్స్ 6% తగ్గింది. ఇది చాలా సుపరిణామం. ఇంజూర్డ్ కూడాను, డెత్స్ అయితే కానీ ఇంజూర్డ్ కూడా తగ్గినాయి. అంటే యాక్సిడెంట్ చనిపోయిన వారు, యాక్సిడెంట్ గాయపడిన వారి నెంబర్ కూడా తగ్గింది. అది మీరు గమనించినట్లయితే ఆ పర్సంటేజ్ కూడా బాగా తగ్గింది. ఇది ఇంకా కంటిన్యూ చేసి ఇంకా రోడ్ యాక్సిడెంట్స్ ఇంకా కంట్రోల్ చేయడానికి, రోడ్ సేఫ్టీ, రోడ్డు మీద రావడానికి, వేదులు కంగారు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ఇందులో భాగంగానే అనేక జిల్లాల్లో తీసుకున్న ఇనిషియేటివ్ జస్ట్ మీకు చూపిస్తా ఉన్నాను ఇక్కడ. అది ఏలూరు జిల్లాలో మధ్యలో ఉన్నటువంటి పిక్చర్ చూడండి. చిన్న పాప వాళ్ళ ఫాదర్ చెప్తా ఉంది, నువ్వు కొంచెం లేట్ అయిన పర్లేదు, క్షేమం ఏంటి రావాలని మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా హెల్మెట్ రంగు గురించి అవగాహన కల్పించాలని కృష్ణా జిల్లా అయితేనేమి మిగతా జిల్లాలన్నింటిలో కూడాను అవగాహన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దీనివల్ల జనరల్ రోడ్ సేఫ్టీ, ఇంజన్లు పెంచడం, అదే రోడ్ యాక్సిడెంట్ కంట్రోల్ చేయడానికి అన్ని విధాలు ప్రయత్నం చేస్తా ఉన్నాం. When you look at the cyber crimes, 1930 కాలర్ నంబర్ ఉంది, మీకు అందరూ తెలుస్తుంది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఎన్సిఆర్పి నంబర్ అది. దీంట్లో చూసినట్లయితే మనకి సైబర్ క్రైమ్ కాల్స్ వచ్చిన దాంట్లో పెరిగింది, ఎఫ్ఐఆర్స్ పెరిగినాయి, లాస్ కూడాను 173 కోట్లు పోయిన సంవత్సరం పోతే ఈ సంవత్సరం 1000-229 కోట్లు ప్రాపర్టీ పోయింది అమౌంట్ లాస్. ఇది చాలా పెద్ద విషయం, చాలా ఎక్కువ పోతా ఉంది. ఒక్కొక్క డిజిటల్ అరెస్ట్ కేసు అయితేనేమి, సెక్స్ట్రాక్షన్ కేసు అయితేనేమి 40 లక్షల నుంచి 80 లక్షల దాకా యావరేజ్ గా పోతా ఉంది. కొంచెం మోర్ దెన్ 1 crore కూడా పోయింది ఒక్కొక్క కేసులో. సో అటువంటివి చూసినట్లయితే మీకు 610% పెరిగినారు, 6 రెట్లు పెరిగింది రోడ్డు మీద. అదేవిధంగా అమౌంట్ ఫ్రీజ్ అయింది కూడా. అతను 49 కోట్లు ఫ్రీజ్ చేస్తే ఇప్పుడు 225 కోట్లు ఫ్రీజ్ చేయడం జరిగింది. 225 కోట్లు సరిపోతుందా అంటే సరిపోదు, ఇంకా చాలా చూపించాలి. అది ఎట్లా ఉంటుందంటే, ఏ విధంగా రోడ్ యాక్సిడెంట్ కేసులో గోల్డెన్ అవర్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ప్రాణాలు కాపాడగలుగుతాము. అదేవిధంగా ఇది కూడా అఫేర్స్ జరగగానే కనీసం చెప్తే కొంతవరకు మేము కాపాడగలుగుతాం. మీకు కాసేపు కేస్ స్టడీ కూడా చెప్తాను దాంట్లో. ఈ విషయం చూసినట్లయితే మీకు ఈ ఆల్ హెడ్స్ లో కూడా అంటే డిఫరెంట్ హెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు ఎక్కువ వస్తున్నాయి ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనేది వస్తూ ఉంది. మీరు మీ ద్వారా, తర్వాత సామాజిక మాధ్యమాల ద్వారా మేము చాలా ప్రచారం చేస్తూ ఉన్నాము. డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ, మిగతా చోట్ల చెప్పడం కానీ, మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. దయచేసి అందరూ వినండి, అర్థం చేసుకోండి. మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. డిజిటల్ అరెస్ట్ కానీ ఫోన్లో చెప్పేసి, లేకపోతే ఒక వీడియో కాల్ చేసేసి, ఒక ఈడీ నుంచో, సిబిఐ నుంచో, క్రైమ్ బ్రాంచ్ నుంచో, ఇంక్లూడింగ్ కోర్టు వారెంట్స్ ఆఫ్ అరెస్ట్ అయి చూపించినట్టు దయచేసి అవేమీ నమ్మొద్దండి. అది పూర్తిగా అబద్ధం. ఏదైనా ఉన్నట్లయితే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కానీ, ఒక ఎస్పీ గారు కానీ, మా ఆఫీస్ గారు తెలియజేస్తుంటే మేమే మిమ్మల్ని అలర్ట్ చేస్తాం. మీకు ఏది మంచిది ఏది కరెక్ట్ చెప్తాము. దయచేసి చేయొద్దు. డిజిటల్ అరెస్ట్ ఒకటి పెరుగుతూ ఉంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. మీకు అది తీసుకోవాలి అని చెప్పేసి ఒకసారి మాకే వస్తూ ఉంటాయి, శ్రీనివాసులు కాల్స్ వస్తూ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ లోన్ ఇచ్చేస్తాము, మీరు 10 సంవత్సరాలు కట్టుకోవచ్చు. అది ఇంపాసిబుల్. సో మాటల్లో పెట్టి వీలైతే ఆ నెంబర్ తీసుకొని వీళ్ళందరూ బ్లాక్ చేయడం మేము ప్రయత్నిస్తాము. లోన్ యాప్స్ కూడా అదే విధంగా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అన్నింటి మించి ఏంటంటే ఈ మధ్య కాలంలో ముందు ఒక కాల్ వస్తుంది, తర్వాత మహిళలతో మాట్లాడించడం, ఆ తర్వాత ఏదైనా కొన్ని అశ్లీలంగా లేకపోతే న్యూడ్ ఫొటోస్ అవి చూపించడం, లేకపోతే అవన్నీ చూసి రికార్డ్ చేసేసి అతను బ్లాక్మెయిల్ చేయడం. అలా బ్లాక్మెయిల్ చేయడం ద్వారా మనీ వసూలు చేయడం ఒక పక్కన పెడితే, అతను బ్లాక్మెయిల్ చేసి బెదిరించేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో కొన్ని వచ్చి చూసినాం మనం. అవి కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ హెడ్స్, డిఫరెంట్ హెడ్స్ లో పెరుగుతూ ఉన్నాయి. క్రైమ్, సైబర్ క్రైమ్ పెరిగింది. సో దీనికి సంబంధించి మేము పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాము. అన్ని జిల్లాల్లో కూడా ప్రచారం చేపడతా ఉన్నాము. మీకు తెలుసు, ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ తీసుకున్నారు దీన్ని. ప్రతి జిల్లాలో కూడా, అంటే ప్రస్తుతానికి మనకు 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి సిఐడిలోను, ఒకటి విజయవాడలోను, వైజాగ్లో మాత్రమే ఉన్నాయి. మిగతా ఏంటంటే రెగ్యులర్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళకి తెలియక ఇన్వెస్టిగేషన్
సరైన సమయంలో స్పందించలేకపోతున్నారు కాబట్టి ప్రతి జిల్లాకి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలనే ప్రతిపాదనకి ప్రతిపాదన పంపించాం. సీఎం గారు అలాగే చెప్పారు ప్రతి జిల్లాలో పెట్టమని. అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయమని చెప్పారు. ముఖ్యంగా మన విజయవాడ, వైజాగ్ ప్రాంతాలు చూసుకున్నట్లయితే ఇన్ఫాక్ట్ మిగతా జిల్లాలో కూడాను చిన్న చిన్న 1 minute 45 seconds 1.5 minutes షార్ట్ వీడియోలు పెట్టి ప్రచారం బాగా చేస్తా ఉన్నాం. వాట్సాప్ లో ద్వారా అందరికి పంపించి చేస్తా ఉన్నాం. ఆ తర్వాత స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరెవరైతే ఉన్నారో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే బ్యాంకర్స్ కొంచెం జాగ్రత్తగా మనం అవగాహన కల్పించినట్లయితే మరీ ₹1,00,00,000 ₹1,50,00,000 కానీ ఈవెన్ 5 లక్షలు 10 లక్షలు పంపిస్తున్నప్పుడు ఎప్పుడు పంపించండి ఈ అకౌంట్ నుంచి ఒక్కసారి 10 లక్షలు వెళ్తున్నాయి, 20 లక్షలు వెళ్తున్నాయి ఎందుకు అని చెప్పి వాళ్ళు అడగటం, వాళ్ళతో మాట్లాడి ఏమైనా నీకు ఏమన్నా బెదిరించారా, ఆర్ యూ అండర్ సమ్ థ్రెట్, అరెస్ట్ చేస్తామని చెప్పారా, లేదా ఇంకేదైనా ఉందా ఏమిటి అడగడం ద్వారా చాలా అఫెన్సెస్ కూడా కంట్రోల్ అవుతూ ఉన్నాయి. ఎవరైతే ఎక్కడైతే బ్యాంకర్స్ కొంచెం అప్రమత్తంగా ఉండి చెప్పారో వాళ్ళు అవునండి కొంచెం ఇబ్బంది ఉంది, ఫోన్ వచ్చింది డబ్బులు ఇస్తామని చెప్పినప్పుడు ముందు ఆపేసి ఒకసారి మాట్లాడి పోలీసు వాళ్ళకి చెప్పి మేము వాళ్ళని కొంచెం కన్విన్స్ చేయడం ద్వారా పెద్ద పెద్ద అఫెన్సెస్ జరగకుండా కూడా ఆపగలిగాం. సో ఈ విధంగా చేయగలడానికి స్టేక్ హోల్డర్స్ అంతతో మీటింగ్ పెట్టుకోవడం, అదే బ్యాంకులు కొన్ని మార్గదర్శకాలు అయితేనేమి క్వశ్చన్ ఇవ్వడం, ముఖ్యంగా ఆర్బీఐ ద్వారా బ్యాంకర్స్ అందరికి చెప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ చేయడంలో మా కెపాసిటీ బిల్డింగ్, మా ఇన్వెస్టిగేషన్ క్యాపబిలిటీస్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పెద్ద పెద్ద ర్యాలీలు చేయడం, విజయవాడలో అయితేనేమి, తిరుపతిలో, వైజాగ్లో, తర్వాత గుంటూరులో అన్ని చోట్ల కూడా ర్యాలీలు నిర్వహించారు. తర్వాత కొన్ని చోట్ల సెలబ్రిటీస్ కూడా పిలిచి చేయడం జరుగుతూ ఉంది. అదే అవగాహన సదస్సులు పెడతా ఉన్నాం. ఈ మధ్యకాలంలో జరుగుతున్నాం ప్రాధాన్యత అంశం మొత్తం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో మేము అన్ని రకాల స్టెప్స్ తీసుకుంటాము. దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం ఏర్పడుతూనే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ 5 మంత్రులతో, హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా హెచ్ఆర్డి మినిస్టర్, దెన్ ఎక్సైజ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ హెల్త్, మినిస్టర్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ 5 మంత్రులతో ఒక సబ్ కమిటీ ఫామ్ చేయడం, ఆ సబ్ కమిటీ వచ్చిన సూచనల మేరకు అయితేనేమి తర్వాత అనేక సంప్రదింపులు చేసి ఈగిల్ అనేటువంటి ఒక సంస్థని, ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలిట్ యాంటీ నార్కోటిక్ ఫోర్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి ఈగిల్ ఫామ్ చేసాం. దానికి ఒక ఐజీ సాయినాథ్ గారిని వేసాం, కొంతమంది స్టాఫ్ కూడా అలాట్ చేయడం జరిగింది. స్లో వాళ్ళ డెప్యుటేషన్ కూడా అడిగిన ఆఫీసర్స్ ఇస్తూ ఉన్నాము. ఇది ఎంత త్వరలో బలోపేతం అవుతుంది. ఈగిల్ ఎంత ఏర్పడిన కొద్ది రోజులే కొన్ని కాల్స్ వస్తూ ఉన్నాయి మాకు, 1972కి కాల్స్, 1972కి కాల్స్ వస్తూ ఉన్నాయి. ఈ విషయంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య ఇందా చెప్పే కదా మీకు డిజిటల్ అరెస్ట్ లో ఏ విధంగా అయితే వారెంట్లు పంపిస్తున్నారు లేకపోతే ఇంకా చూపిస్తున్నట్టుగా ఈ మధ్య ఈగిల్ పేరు మీద కూడా ఒక వారెంట్ ఇష్యూ అయింది. వచ్చి చెప్పారు ఎక్కడ అంటామలా పాడేరులో. సో దిస్ క్లియర్లీ షోస్ దట్ ఈగిల్ ఈజ్ ఆల్సో బికమింగ్ విజిబుల్ అండ్ బికమింగ్ పాపులర్ అని చెప్పడానికి. అఫ్కోర్స్ మేము ఇమీడియట్ గా చెప్పాము, ఇటువంటి లేదని చెప్పడం జరిగింది. ఇక్కడ కేసు కూడా కట్టాము. సో ఈగిల్ ఒకటి ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు చూసారు స్టాటిస్టిక్స్ కనిపిస్తాం మీకు, ఎంతమంది అరెస్ట్ చేసాం. 52,000 కిలోలు దాన్ని సీజ్ చేయడం జరిగింది. 15 ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ అరెస్ట్ చేసాం. 21 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మల్టీ స్పెక్ట్రల్ డ్రోన్స్ అంటే మామూలుగా డ్రోన్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కాకుండా ఈ డిఫరెంట్ స్పెక్ట్రమ్స్ తో రావడం వలన ఏ ఆకు ఉంది, ఏ కలర్ ఉంది ఏమిటి దాని ప్రకారం ఇది గంజాయి అవడానికి అవకాశం ఉంది అని చెప్పి మా డ్రోన్ ఫోటోగ్రఫీ వాళ్ళు తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా శాటిలైట్ డేటా కూడా అనాలిసిస్ చేస్తూ ఉన్నాము. ఎప్పటికప్పుడు జాతీయ సంస్థలతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోతో కూడా టచ్ లో ఉండి అదేవిధంగా ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకోవడం వాళ్ళతో చేస్తూ ఉన్నాం. సుమారు 10,000 ఎకరాల గంజాయి క్రాప్ డిస్ట్రాయ్ చేసే మధ్యకాలంలో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది ఆల్మోస్ట్ లెస్ దాన్ 100 acres కి వచ్చిందని చెప్తా ఉన్నారు. 10,837 ఎకరాల్లో ఆల్టర్నేట్ క్రాప్ కి సంబంధించి సీడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ గాంజా సాగులో ఉన్నటువంటి కొంచెం ఎక్కువ సాగు చేస్తున్నటువంటి 350 మంది కుటుంబాలని
ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఇఫ్ యు లుక్ అట్ ద పిక్చర్స్ నౌ, రైట్ సైడ్ ఉంది ఉన్నటువంటి డ్రోన్ సర్వే బిఫోర్ డిస్ట్రక్షన్, ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంది డిస్ట్రాయ్ చేస్తున్నటువంటి ఇది కనిపిస్తా ఉంది మీకు. తర్వాత కసిబాయి మన డీటెయిల్స్ కూడా చెప్తాను. కింద ఉంది ఆ జీప్ బొలెరో వ్యాన్ రూఫ్ టాప్ లో గాంజా పెట్టుకొని ట్రావెల్ చేస్తున్నటువంటి సాధనలో పట్టుకోవడం జరిగింది. ఇందులో 87 కిలోల గాంజా దొరికింది. దీని ఇన్వెస్టిగేషన్ లో ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి అక్కడ ఒక 6 ఎకరాల భూమిలో సాగు చేస్తూ ఇంటర్స్టేట్ కి కూడా సరఫరా చేస్తున్నారు, రవాణా చేస్తున్నారని చెప్పి బయటపడటం జరిగింది. ఇదంతా కూడా మొత్తం గ్యాంగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ప్రతి చిన్నది దొరికినప్పుడు ప్రతిసారి కూడా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ చూసుకొని ఎటు నుంచి వస్తుంది, ఎవరికి వెళ్తా ఉంది, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, మొత్తం చైన్ బ్రేక్ చేయడం ద్వారా కనుక్కోగలుగుతున్నాం. ఈ విధంగా నేను చెప్పినట్టు మల్టీ సెక్టర్ డ్రోన్స్ వాడినప్పుడు ఈ కలర్ డిఫరెన్స్ వల్ల మాకు కలర్ లో కూడా మళ్ళీ ఏది మీకు అంతా కావచ్చు అంటే యాక్యురసీ ఇస్ కమింగ్ టు అప్పుడు 80% ఇంకా కాస్త పెంచినట్లయితే 95-98% వస్తే ఎగ్జాక్ట్ గా గాంజా తెలిసే అవకాశం ఉంది, డిస్ట్రాక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. చేస్తూ ఉన్నాం. మీకు తెలుసు కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ముఖ్యంగా టెక్నాలజీని సరిగ్గా వాడమని చెప్పి స్మార్ట్ పోలీసింగ్ ఉండాలా, ఆ తర్వాత ఇన్విజిబుల్ పోలీసు అంటే పోలీసింగ్ కాకపోతే బట్ విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, పోలీసింగ్ యొక్క ఇంపాక్ట్ కనిపించాలనే ఉద్దేశంతో సీఎం గారు చెప్పినటువంటి సూత్రాలను బట్టి మేము సీసీటీవీ కెమెరాలు, అదేవిధంగా డ్రోన్స్ బాగా విస్తృతంగా వాడుకోవటం, తర్వాత ఆఫీస్ ఇంతకుముందు ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా మళ్ళీ రివైవ్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పాం. విల్ జస్ట్ గివ్ యూ సమ్ డీటెయిల్స్ నౌ. ఈ మధ్య కాలంలో 25,000 కెమెరాలు పబ్లిక్ ని ఎంకరేజ్ చేసి పోలీస్ వాళ్ళు పెట్టిన కెమెరాలు 25,000 కెమెరాలు పెట్టడం జరిగింది. దీని ద్వారా ఇన్సిడెంట్స్ అయితేనేమి సస్పెక్ట్స్ ని 2,436 మందిని ఐడెంటిఫై చేయడం, తర్వాత 1989 కేసులు డిటెక్టెడ్ జరిగింది. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కేసులు కూడాను సీసీటీవీ కెమెరాలు వాడుకోవడం ద్వారా కొన్ని 3 ఎగ్జాంపుల్స్ మీకు రెస్పెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో వీటిని విస్తృతంగా వాడుకుంటా ఉన్నాం. అదేవిధంగా డ్రోన్స్ తీసుకున్నట్లయితే ఇంతకుముందు ఉన్న డ్రోన్స్ కన్నా ఇంతకుముందు 53 డ్రోన్స్ ఉంటే ఇప్పుడు 118 డ్రోన్స్ పెంచడం జరిగింది. అదేవిధంగా వీటిని క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ శాంతి భద్రత విషయంలో కూడా డిప్లాయ్ చేస్తా ఉన్నాం. 1376 సార్లు ప్రతి చోట ఈ మధ్య వాడుతా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ముగిసినటువంటి 2 days బ్యాక్ చూసిన భవానీ దీక్షలకి అయితేనేమి, అంతకుముందు ఉన్నటువంటి దసరా ఉత్సవాలకి, కార్తీక మాసంలో ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ వేపీ బందోబస్తు కూడా వాడుతూ ఉన్నాం. దానివల్ల డ్రోన్ ఉపయోగం కూడా బాగా పెరిగింది. డ్రోన్ ఈజ్ ఆల్వేస్ పోస్ట్ మల్టిప్లైర్. ప్రతి చోటకి మనిషి వెళ్ళలేని చోటకి ఒక హిల్లాక్ లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ స్టేడియంలో ప్రోగ్రామ్ జరుగుతుంది, మంచి ఇంపార్టెంట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఏపీ ప్రోగ్రామ్ జరుగుతుంది. చుట్టుపక్కల ఉంటే హిల్లాక్స్ మీద ఏం జరుగుతుంది, అక్కడ మనుషులు పంపించడం ఎన్ని కూడా అవసరం ఉండదు. ఒక డ్రోన్ పంపించడం ద్వారా అక్కడ జరుగుతున్న మొత్తం తెలుసుకొని అది ఎప్పటికప్పుడు ఏదో మేము చూడడానికి అవకాశం ఉంటుంది. మా టార్గెట్ ఏంటంటే కనీసం ప్రతి పోలీస్ స్టేషన్ ఒక డ్రోన్ రావాలి వీళ్ళని త్వరలో. అంటే మేము కొన్ని ప్రభుత్వం ద్వారా కొంటున్నాం, కొన్ని ఉన్న దాతలు ఇస్తున్నాం అన్నమాట. మాకు డ్రోన్స్ కూడా ఇస్తా ఉన్నారు. వీఆర్ టేకింగ్ ఫ్రమ్ డోనార్స్. ఆ విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ అట్లీస్ట్ ఒక డ్రోన్ ఉండాలనేది అట్లీస్ట్ ఒకటి ఉండాలని. ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్ ఎక్కువ ఉంటాయి, అది దట్స్ అవర్ టార్గెట్ నౌ. విమెన్ పోలీస్ కానిస్టేబుల్స్ అయితే హెడ్ కానిస్టేబుల్స్ ఎస్ఐల్, అదేవిధంగా కొంతమంది హోమ్ గార్డ్స్ కూడా డ్రోన్స్ ఆపరేట్ చేయడానికి కూడా ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా విజయవాడలో ఎక్కువ ఎక్స్టెన్సివ్ గా వాడుతూ ఉన్నారు. ఇదేంటంటే వారికి అన్ని డ్యూటీలు చేయలేకపోయినా ఇటువంటి కొంచెం సాఫ్ట్ డ్యూటీలు ఉంటుంది, ప్లస్ వెళ్ళిపోయి ఏదైనా ఇన్ఫర్మేషన్ సెంటర్ బాగుంటుంది. బహుశా ఇది ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా విమెన్ పోలీస్ ని డ్రోన్ రన్ చేయడంలో ఫ్లై చేయడంలో ఎక్కడ వాడటం లేదు. ఇఫ్ లుక్ అట్ దిస్ డ్రోన్స్ వాడటం ద్వారా విజయవాడ ఫ్లడ్స్ పరిస్థితి ఎప్పటికప్పుడు లాస్ట్ టైం సమీక్ష జరిగింది. రైట్ సైడ్ చూసినట్లయితే బాపట్ల మొన్న కార్తీక మాసోత్సవాలు అప్పుడు అక్కడ డ్రోన్ ఫ్లై చేయడం వల్లనే 3 సముద్రంలో స్నానానికి వెళ్ళబోయి మునిగిపోతా ఉంటే మళ్ళీ మా పోలీస్ హోమ్ గార్డ్స్ వెళ్ళి వాళ్ళని సింహాస్ పోయి రక్షించడం జరిగింది. అది బాపట్లది. కింద 2 కూడా అనంతపూర్లో యాంటీ సోషల్ యాక్టివిటీస్ గురించి డ్రోన్ సర్విలాన్స్ అండ్ డ్రోన్ పెట్రోలింగ్ చేయడం ద్వారా ఏం జరుగుతుందో అకార్డింగ్లీ పోలీస్ వెంట కంట్రోల్ ద సిచ్యువేషన్. ఇది చూసినట్టు మీరు ట్రాఫిక్ బోత్ ఇన్ డే అండ్ నైట్ విజయవాడ ట్రాఫిక్ కి డ్రోన్స్ ఎట్లా వాడుతున్నాం కెన్ హావ్ ఎ లుక్ అట్ దట్. అదేవిధంగా
క్రౌడ్ కంట్రోల్కి. ఇన్ఫాక్ట్ ఈ ఫోటోలన్నీ కూడా నిర్మాణం జరిగిన భవన్ ఇంజక్షన్ ఫోటోలే. రిమెంబర్ లాస్ట్ టైం కొంతమంది అనూహ్యంగా దసరా ఉత్సవాలు అప్పుడు భవానీ రావటం, ఆ తర్వాత వాళ్ళు కొండలు ఎక్కటాలు జరుగుతున్నప్పుడు కొంచెం సిచ్యువేషన్ కొంచెం ఆందోళనకరంగా అయినప్పుడు ఎలా అవుతుందో ముందుగానే డ్రోన్స్ పెట్టుకొని అప్పుడు డ్రోన్స్ డిప్లాయ్ చేసాం. బట్ అది అప్పటికప్పుడు చేయాల్సి వచ్చింది. ఈసారి ముందు నుంచే ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా చేయడం ద్వారా వేర్ ఏబుల్ టు కంట్రోల్ క్రౌడ్స్ భవన్ నెక్స్ట్ టైం చేయగలిగాం. ఇది మీరు ఒకసారి చూసినట్లయితే నేను ఒకసారి బ్రీఫ్ గా చెప్పాను. ఫింగర్ ప్రింట్ సిస్టమ్ అత్యాధునికమైన ఫింగర్ ప్రింట్ సిస్టమ్ దేశం మొత్తంలో 2 చోట్ల డిప్లాయ్ చేశారు, ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో. ఆ తర్వాత ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఒకటైతే వాళ్ళ నెంబర్ 1 మన నెంబర్ 2, లేదా మన నెంబర్ 1 నెంబర్ 2 ఆ విధంగా ఉండే పరిస్థితి నుంచి 2022లో ఏఎఫ్సి లేకపోవడం వల్ల ఇది చతికిల పడ్డది. ఆ తర్వాత ఇంకా అట్లే ఉండిపోయింది. తర్వాత ఆగస్టులో ఈ మధ్య కాలంలో మళ్ళీ రెస్టోర్ చేయడం, దానివల్ల 453 ప్రాపర్టీ అఫెన్సెస్, అదేవిధంగా బాడీ అఫెన్స్ కూడా, అఫెన్స్ అగేన్స్ట్ బాడీ కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. మీరు ఇంతకుముందు చూశారు కొన్ని అఫెన్సెస్, మర్డర్ కేసులు, రేప్ అండ్ మర్డర్ కేసులు అవి కూడాను దీని ద్వారా డిటెక్ట్ అయ్యాయి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో 23,000 ఫింగర్ ప్రింట్స్ కొత్తగా మనం జనరేట్ చేసాం. దానివల్ల ఇప్పుడు ప్రస్తుతం మనకి 11.4 lakh ఫింగర్ ప్రింట్ డేటాబేస్ మన దగ్గర ఉంది. ఇది మన డేటాబేస్, తెలంగాణ డేటాబేస్ ఎప్పుడు మనం కలిసి వాడుకుంటాం. ఎందుకంటే అక్కడ దొంగలు ఇక్కడ వస్తుంటాయి, ఇక్కడ వాడిపోతుంటారు కాబట్టి మన డేటా కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటాం. వాళ్ళు మనం ఎప్పుడు కొత్తగా జనరేట్ తీసుకుంటా ఉన్నాం. ఓవరాల్ గా ఈ మధ్య కాలంలో చేసినటువంటి ప్రాపర్టీ అఫెన్సెస్ ఆఫీస్ మళ్ళీ రెస్టోర్ అవడం వల్ల 7 కోట్ల ప్రాపర్టీ కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం చెప్పాము, టెక్నాలజీ విధంగా ఉపయోగించుకుంటామని. ఏలూరు పోలీస్ వారు ఈ మధ్య కాలంలో తయారు చేసినటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఇది, స్మార్ట్ పోలీస్ .ai అని చెప్పి ఒకటి తయారు చేశారు. ఇది దేశంలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దేశంలో ఎంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే ఈ మధ్య కాలంలో పోయిన నెలలో భువనేశ్వర్లో జరిగిన డీజీస్ కాన్ఫరెన్స్ లో కూడాను ఇది ప్రస్తావించినప్పుడు ఎవరి దగ్గర కూడా ఇప్పుడు టూల్ ఇంకా ప్రస్తుతం లేదు. ప్రస్తుతానికి ఏలూరు పోలీస్ మాత్రం వాడుతూ ఉన్నారు, దీన్ని ప్రయోగాత్మకంగా వాడుతూ ఉన్నారు. దీని మిగతా జిల్లాలకు కూడాను ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఇది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి చాలా ఉపయోగపడే టూల్. ఏమిటంటే దీనికి గురించి చాలా బ్రీఫ్ గా చెప్తాను నేను. ఒకటి, ఏ భాషలో కానీ వచ్చి చెప్పినప్పుడు, కంప్లైంట్ ఇచ్చినప్పుడు, అంటే ఇక్కడికి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అరకులోనో అక్కడ పోయేదైనా మొబైల్ పోయిందనో ఒకరు చెప్పారు అనుకోండి, వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు కావచ్చు, మనకి లేకపోతే మరాఠీలో చెప్పచ్చు, తమిళ్లో చెప్పచ్చు, అది అనుకున్న భాషకి ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఆటోమేటిక్ గా ఆ కంప్లైంట్ ట్రాన్స్లేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ కంప్లైంట్ యొక్క సారాంశం ఇన్సిడెంట్ సమ్మరీ వస్తాం జరుగుతుంది. ఐఓకి ఏ సెక్షన్ ఆఫ్ లా అప్లై చేయాలో కూడా వచ్చేస్తుంది. అంటే ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు సెక్షన్స్ ఆఫ్ లా చెప్పాలి జరుగుతుంది. ఈ కేసులో ఏ విధంగా ఫారెన్సిక్ ఎవిడెన్స్ పికప్ చేయాలో అన్న విషయం కూడా తెలియజేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. అదేవిధంగా ప్రాసిక్యూషన్ రేపు ఫ్యూచర్ లో డిఫెన్స్ వాళ్ళు ఏ విధంగా ప్లీ తీసుకోవచ్చు, ఏమైనా డిఫెన్స్ తీసుకోవచ్చు అన్న విషయం కూడా ఇప్పుడే చెప్తాను జరుగుతుంది. అంటే ఫలానా ఫారెన్సిక్ ఎవిడెన్స్ తీసుకోండి, ఫలానా ఇన్వెస్టిగేషన్ చేయండి, ఈ విధంగా మీరు ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోండి. ఇది కనుక చేయకపోయినట్టయితే డిఫెన్స్ వాళ్ళు ఫలానా పాయింట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక ఛార్జ్ షీట్ కంప్లీట్ చేయటం అయితేనేమి, ఛార్జ్ షీట్ వెట్టింగ్ చేశాక, అంటే మనం రాసిన ఛార్జ్ షీట్ ఇన్ఫాక్ట్ ప్రిపేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ద్వారా అనేక ఛార్జ్ షీట్ వాళ్ళకి చెప్పడం ద్వారా ఏదైనా తయారు చేయడం కూడా వచ్చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ మధ్య డీజీస్ కాన్ఫరెన్స్ లో ప్రైమ్ మినిస్టర్ చెప్పారు, ప్రధానమంత్రి గారు చెప్పారు, ఇలా ఉంటే అర్థం బాగుంటుంది. ఆల్రెడీ ఏలూరు పోలీసు వాళ్ళు చేస్తా ఉన్నారు. అంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏ సెక్షన్స్ ఆఫ్ అప్లై చేయాలి, ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి అని కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినట్టు ఎంత బాగుంటుంది. ఫ్యూచర్ పోలీసింగ్ అదే అని అన్నారు. దట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్ ఇన్ పార్ట్ ఆఫ్ అవర్ స్టేట్ అని తెలియడానికి చాలా సంతోషంగా చెప్పగల విషయం. అదేవిధంగా ఛార్జ్ షీట్ వేసినాక కోర్టులో ఛార్జెస్ ఫ్రేమ్ అవుతాయి. దట్ ఈస్ డన్ బై ద పీపీ గారు. కానీ ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తే దాన్ని ప్రాపర్ గా మ్యాజిస్ట్రేట్ గారు కానీ జడ్జి గారు తయారు చేస్తారు. ఛార్జెస్ ఫ్రేమింగ్ కూడా హెల్ప్ చేసి పెడుతుంది. అదేవిధంగా రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా ఆర్గ్యుమెంట్స్ చేయాలి కోర్టులో అని చెప్తే, ప్రోగ్రెస్ ఆఫ్ ద ట్రయల్ ఏంటని చెప్తే, అంతా అయిపోయాక ట్రయల్లో పొరపాటున కేసు కనుక వీగిపోయినట్లయితే ఈజ్ ఇట్ ఏ ఫిట్ కేస్ ఫర్ అపీల్ అన్నట్టు కూడా చెప్పేటువంటి, అంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్
ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్ వరకు ఉన్నటువంటి సొల్యూషన్ సంబంధించింది. ఇది మేము తయారు చేసినటువంటి ఒక మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. దీన్ని ఇంకా విస్తృతంగా వాడటం జరుగుతుంది. అదే విజయవాడలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి రైట్ నౌ దిస్ గోయింగ్ ఆన్. ఇది మళ్ళీ ప్రయోగాత్మకంగా ఉంది ప్రస్తుతానికి. ఇది వాళ్ళు ఒక బెంగళూరు బేస్డ్ సంస్థ వచ్చి మాకు సహాయం చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే విజయ్ అస్త్రం అని అన్నారు, బట్ యాక్చువల్లీ ఇది ఏంటంటే యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఫర్ సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అర్థం చేస్తామని చెప్పి చెప్తున్నారు. విజయవాడలో ఇది వాడుతూ ఉన్నాం. దీనివల్ల రియల్ టైం అలర్ట్స్ వస్తాయి, ట్రాఫిక్ కంజెషన్ ఎలా ఉంది అని చెప్తుంది. అదేవిధంగా డ్రోన్స్ ని వాడతారు ప్రిడిక్టివ్ అనాలిసిస్ చేయడానికి. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చేయడం ద్వారా ట్రాఫిక్ అంబాసిడర్స్ అని కొంతమంది మేము వాడుకుంటూ జరుగుతుంది. ప్రిడిక్టివ్ పోలీసింగ్ చేయడం ద్వారా ఇది ఎలా జరుగుతుంది అనేది, ప్రిడిక్టివ్ పోలీసింగ్ కరెక్ట్ ఉందా లేదా, వాళ్ళు చెప్తున్నట్టు కంజెషన్ తగ్గడం గురించి సరిగ్గా ఉందా అని మళ్ళీ అప్పటికప్పుడు ఈ పర్టికులర్ టూల్ సరిగ్గా పనిచేస్తుంది కూడా థర్డ్ పార్టీ అడిట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే ఏ రోజు ఎంతసేపు ట్రాఫిక్ అవుతుంది ఫలానా జంక్షన్ దగ్గర, అది ఆ ట్రాఫిక్ కంజెషన్ ఆపగలుగుతున్నాం, తగ్గించగలుగుతున్నాం లేదా, ఎంతసేపు అవుతుంది, ఎంత లెంగ్త్ అవుతుంది, దాన్ని బట్టి మనం ఎప్పటికప్పుడు అగైన్ దిస్ ఇస్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ ద్వారా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాడుకుంటూ ఏ విధంగా దాన్ని తగ్గించవచ్చు, ఎక్కడ జంక్షన్ ని మనం కంజెషన్ తగ్గించుకోవచ్చు అని చెప్పడం. ఎందుకంటే చాలాసార్లు ఈ మధ్య ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు మాకు, ఏంటంటే నేను వెళ్తున్నప్పుడు అవసరం కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ ఎక్కువసేపు ట్రాఫిక్ ఆపి ప్రజలకు ఇబ్బంది కలిగించదు, దానివల్ల మాకు వచ్చేది లాభం కన్నా అనవసరం తిట్లు తప్పించే ఉండవు, అందుకని చేయొద్దని చెప్తా ఉన్నాను. సో అందుకోసం దీన్ని మేము ప్రస్తుతానికి విజయవాడలో వాడుకుంటాం, మిగతా కూడా వాడటానికి ప్రయత్నిస్తాం. దిస్ అనదర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ మేము వాడుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. ఇవి చాలా కేసులు ఉన్నాయి, నేను క్విక్ గా చెప్పేస్తాను. శ్రీకాకుళం, ఏలూరులో ఈ మధ్యకాలం చేసినటువంటి టెంపుల్ థెఫ్ట్స్, నేను వివరాలు చెప్పను ఫర్ వేరియస్ రీజన్స్. ఐ నాట్ టెల్ యూ. ఒక్కటి మాత్రం చెప్తాను, వీటన్ని గురించి చెప్పే విషయంలో నేరస్తులు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా, తెలుసుకోవాలా. ఆంధ్రప్రదేశ్లో ఏ నేరం జరిగినా ఇవాళ అయితే రేపైనా పట్టుబడిపోతారు. కాబట్టి నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితి కావాలని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు. మేము ఆ డైరెక్షన్ వెళ్తా ఉన్నాం. ఇప్పుడు మీకు చెప్పినట్టు మీకు అర్థమవుతుంది ఒక్కొక్క కేసు ఎంత ఫాస్ట్ డిటెక్ట్ అయింది. సీసీటీవీలు ప్రతి చోట ఉండాలి, ఎక్కడ అఫైర్ జరిగినా ఏదో కెమెరాలో రికార్డ్ అవ్వాలి అనేది మా టార్గెట్. అది ఒక పబ్లిక్ ప్లేస్ లో కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, లేకపోతే ఒక టెంపుల్ దగ్గర కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతి చోట ఒక సీసీటీవీ కెమెరా ఆల్ క్రైమ్ హాట్ స్పాట్స్ లో ఉండాలి, రిలీజియస్ ప్లేస్ దగ్గర ఉండాలి, మిగతా ఇంపార్టెంట్ జంక్షన్స్ లో ఉండాలి అనేది ఆలోచనతో వెళ్తా ఉన్నాం. సో సీసీటీవీ కెమెరాస్ విస్తృతంగా పెడతా ఉన్నాం. ఇప్పటికే ఇందులో చెప్పా 25,000 కెమెరాలు పెట్టాం. మా టార్గెట్ ఏమిటంటే 31st March కల్లా, అంటే 3 నెలల టైంలో వుడ్ లైక్ టు రీచ్ అనదర్ 1 lakh కెమెరాస్. ఇది పబ్లిక్ ని మోటివేట్ చేయడం ద్వారా వాళ్ళ కాలనీలో అయితేనేమి, వాళ్ళ షాపుల దగ్గర అయితేనేమి, వాళ్ళ ఇంటి దగ్గరే కానీ బయటకు చూపించే విధంగా కెమెరాలు పెట్టుకోవడం ద్వారా వాటిని మా కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేయడం ద్వారా కంట్రోల్ చేయాలని ఆలోచన. నేను ఎగ్జాక్ట్ గా ఎలా చేసాం ఒక్కొక్క కేసు చెప్పను. నేను ధైర్యంగా చెప్పాలి, ఒకటైతే సీసీటీవీ కెమెరా చెప్తాను, మిగతా చెప్పను. చెప్తే నేరస్తులు అలర్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చెప్పట్లేదు. కానీ ఏమైనప్పటికీ టెక్నాలజీని వాడుకొని దొంగలు పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి దొంగతనాలు చేసేవాడు చేయకుండా ఉంటే వాని ఆరోగ్యానికి మంచిదని మాత్రం ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. ఐ జస్ట్ క్విక్లీ టెల్ యూ, శ్రీకాకుళంలో సుమారు 2 సంవత్సరాల నుంచి సిరీస్ ఆఫ్ టెంపుల్ థెఫ్ట్స్ జరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించి మా వాళ్ళు ఈ మధ్య కాలంలో చేసిన వాటి సీరియస్ గా తీసుకోవటం, దాన్ని తీవ్రంగా పరిగణించడం అయితేనేమి, తర్వాత టెక్నాలజీ వాడుకోవడం ద్వారా మొత్తం 38 టెంపుల్ థెఫ్ట్ కేసెస్ డిటెక్ట్ అయ్యింది. అదేవిధంగా మిగతా కేసులు కూడా కొన్ని అదేవిధంగా అదే గ్యాగ్ చేసి మిగతా కేసు కలిపితే 120 కేసులు డిటెక్ట్ అయింది. అందులో 1.72 crores ప్రాపర్టీ రికవర్ అయింది. అదేవిధంగా ఏలూరులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే కిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక వెంకటేశ్వర టెంపుల్లో జరిగినటువంటి అఫెన్స్ సీరియస్ దాదాపు 1 కిలో బంగారం పోయింది అక్కడ. దాన్ని తీవ్రంగా పరిగణించి చేసిన వల్ల ఇక్కడ ముద్దాయి కూడా చాలా టెక్నాలజీ వాడుతున్నటువంటి వాడే. అంటే పోతూ గూగుల్ మ్యాప్స్ వాడుకున్నట్లయితే గూగుల్ మ్యాప్స్ లో టెంపుల్స్ నియర్ బై అని కొట్టినప్పుడు ఓం అని వస్తూ ఉంది, దాని ప్రకారం చేసేయడం తెలిసింది. సో
అతను టెక్నాలజీ వాడు, అంతకన్నా ఎక్కువ టెక్నాలజీ మేము వాడటం ద్వారా ఈ కేసుని డిటెక్ట్ చేసాం. దీని ద్వారా 1 కిలో గోల్డ్, 10 కిలోల సిల్వర్, తర్వాత 20-25 ఏళ్ల వయసు ఉన్నటువంటి గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. మొత్తం ఆంధ్ర తెలంగాణ కలిపి 43 కేసులు డిటెక్ట్ అయింది ఈ ఒక్క ఏలూరు చేసినటువంటి దాంట్లో. అదేవిధంగా ఆస్పరిలో అస్సలు ఏమీ క్లూ లేనటువంటి, చనిపోయింది ఎవరో తెలియదు, మర్డర్ కేసు అది, ఒక డ్రమ్ లో పడేసి వెళ్ళిపోతే చనిపోయిన ఎవరో తెలియదు, అక్యూజ్ ఎవరో తెలియదు. ఆ కేసు కూడా పూర్తిగా టెక్నాలజీ వాడి 28 జూలై నాడు జరిగింది. అది ఒక 48 hours లో కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మీరు గమనించే ఉంటారు, తిరుపతిలో దొరవారి సత్రం ఏరియాలో జరిగినటువంటి 8 సంవత్సరాల బాలిక రేప్ అండ్ మర్డర్ కేసు. ఇది కూడా 24 hours లో పూర్తిగా, ఇదైతే క్లియర్ గా సీసీటీవీ టెక్నాలజీ ద్వారా మనకు వచ్చింది. అది క్లియర్ ఫుటేజ్ వచ్చింది, దాని ప్రకారం పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా గుంటూరులో సైనైడ్ కిల్లర్స్ కేసు జరిగినప్పుడు ఒక 2 సంవత్సరాలుగా జరిగినటువంటి, ఇంతకుముందు జరిగిన 4 కేసెస్ ప్లస్ ఇప్పుడు ఈ సంవత్సరం 5th జూన్ నాడు, జూన్ 5వ తారీఖు జరిగిన కేసు మేము అది కలిపి మొత్తం 5 కేసులు డిటెక్ట్ అయింది. అది కూడా సెప్టెంబర్లో, అంటే జరిగింది జూన్లో అయితే డిటెక్ట్ అవడానికి సెప్టెంబర్ అయింది. ఆ తర్వాత మొత్తం 5 ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ట్రిపుల్ఎస్ కేసు సత్యసాయి జిల్లాలో జరిగిన కేసు ఏంటంటే ఇంట్రెస్టింగ్ కేసు. 1998లో జరిగినటువంటి మర్డర్. వాడు వాళ్ళ భార్య మీద అనుమానంతో కొడుకుని చెప్పేసి వెళ్ళిపోయాడు. అసలు ఇంకా ఎక్కడున్నా తెలియదు. 28 ఏళ్ల క్రితం, 26 ఏళ్ల క్రితం జరిగిన కేసు, 1998లో జరిగిన కేసు. మొన్న ముద్దాయిని అరెస్ట్ అయింది. అంటే ఏం చెప్తామంటే కానూన్ కా హాత్ బహుత్ లంబే అవుతాయి అని చెప్తారు. లాంగ్ ఆర్మ్స్ ఆఫ్ ద లా, ఎంత పోయినా కానీ పట్టుకోవడం జరుగుతుందని చెప్తే తెలియడానికి ఇది. అంటే 26 సంవత్సరాల తర్వాత ముద్దాయి దొరికాడు ఈ కేసులో. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పట్లేదు. ఈ నోటబుల్ అఫేర్స్ ఈ మధ్య జరిగింది, మీరు ఇంక్లూడింగ్ భీమవరం పార్సల్ మర్డర్ కేసు ఈ మధ్య జరిగింది అయితేనేమి, అదేవిధంగా మిగతా లాట్ ఆఫ్ కేసెస్ డిటెక్ట్ అయింది. ఐ విల్ స్టాప్ హియర్ అండ్ గో టు అదర్ థింగ్. టైం ఉంటే మీరు అనుకోతాం. సో మొన్న జరిగినటువంటి ఫ్లడ్స్ విషయంలో 14,000 చిల్లర మంది మేము పోలీసు వాళ్ళు రెస్క్యూ చేయడం, ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 160 మంది రెస్క్యూ చేయడం, అదేవిధంగా అనేకమైన బ్లాక్స్ ఉంటాయి, వాటిని కూడా క్లియర్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అందరూ కూడా డైరెక్ట్ గా క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం జరిగింది. మీకు తెలిసి ఈ మధ్యనే పోలీస్ కమ్యూనికేషన్ డే నాడు సీఎం గారు 20 కోట్లు వెల్ఫేర్ శాంక్షన్ చేశారు. అదేవిధంగా మా ఊళ్ళో పోలీస్ క్యాంటీన్స్ ని కొంచెం ఇంప్రూవ్ చేయడం కోసం మేము దానికి ఒక 4.7 crores శాంక్షన్ చేయడం జరిగింది. పోలీస్ శాలరీ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ మాకు ఉన్నటువంటి 75 లక్షల నుంచి మళ్ళీ 1 కోటి రూపాయలకి పెంచడం జరిగింది. నేషనల్ డెత్ ఇన్సూరెన్స్ కూడా 5 లక్షలు 15 లక్షలు పెంచడం జరిగింది. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ప్రమోషన్స్ మొత్తం అన్ని కలిపి 189. ఇది సీనియర్ లెవెల్లో, అంటే జిల్లాలో జరిగేటువంటి రేంజ్ లో జరిగేటువంటి ప్రమోషన్లు కాక సీనియర్ లెవెల్లో జరిగేటువంటి ప్రమోషన్లు. అంటే ఇన్స్పెక్టర్ టు డిఎస్పీ టు అడిషనల్ ఇన్స్పెక్టర్ టు ఎస్పీ టు ఐపీఎస్ ఇవన్నీ కలిపి 139 ప్రమోషన్ జరిగింది. ఇదే విధంగా ఏఆర్ ఏపీఎస్పీలో కూడా ఆర్ఐ టు డిఎస్పీ, ఆర్ఐ టు అసిస్టెంట్ కమాండెంట్ టు డిహెచ్ కూడా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇవ్వడం ద్వారా వాళ్ళ మొరైల్ పెంచడానికి అన్ని విధాలు మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరానికి ఆలోచన ఏంటంటే, ఇలా చెప్పినట్టు 31st March లోపు, అంటే ఫస్ట్ 3 months లోపే 1,00,000 CCTV కెమెరాలు ఇంపార్టెంట్ ప్లేసెస్ లో అరేంజ్ చేయాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాం. దీని ద్వారా అనేకమైన కేసులు డిటెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి. అదేవిధంగా ఏఐ ద్వారా 2 చూపించారు, ఇన్వెస్టిగేషన్, ట్రాఫిక్ సంబంధించి 2 చెప్పాం. అదేవిధంగా ఇవి 2 కాకుండా ప్రిడిక్టివ్ పోలీసింగ్ కి, అంటే ఎక్కడ ఏదో ఎటువంటి అఫేర్స్ జరిగే అవకాశం ఉంది, ఎక్కడ ఎటువంటి నేరాలు జరిగే అవకాశం ఉందని ఒకటైతే, ఎక్కడ ఏ విధమైన శాంతి భద్రతలకి అంతరాయం జరిగే అవకాశం ఉందని రెండవది. అంటే ఒకటి ప్రిడిక్టివ్ పోలీసింగ్ ఇన్ క్రైమ్, ఇంకొకటి ఉన్న ట్రెండ్ అండ్ సెంటిమెంటల్ అనాలిసిస్. అంటే వాట్సాప్ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ఏదైనా సోషల్ మీడియాలో కానీ జరుగుతున్నటువంటి హల్చల్ ఏం జరుగుతుంది, రేపు ఏమైనా గొడవలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ గ్రూపులు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని ఎప్పటికప్పుడు
ట్రెండ్స్ చూసి దాని ద్వారా లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం, దానికి కూడా ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోవడం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంత చెప్పాను, ప్రతి జిల్లాకి ఒక సైబర్ క్రైమ్ పొజిషన్ రావడం ప్రయత్నిస్తున్నాం. డ్రోన్స్ కూడా ఎక్స్టెన్సివ్ అనుకుంటా ఉన్నాం. గ్రే హౌండ్స్ మనం రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి గ్రే హౌండ్స్ అప్ప మనకి గ్రే హౌండ్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అట్లా అప్ప లేకపోవడం, దానికి సంబంధించి రెండు ఇన్స్టిట్యూట్స్ కూడా మేము ఈ మధ్య స్థలం సేకరణ జరిగింది. అది వీళ్ళ త్వరలో ముఖ్యమంత్రి గారి ద్వారా శంకుస్థాపన చేయించాలని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నాం. అప్ప వచ్చేసి నూగుండపల్లి విలేజ్ లో ఇప్పుడు కృష్ణా ఇప్పుడు ఏలూరు జిల్లా నూగుండపల్లి జిల్లాలో అప్ప వస్తుంది. అదే గ్రే హౌండ్స్ వచ్చేసి కొత్త వలస మండలంలో రెల్లి అనే విలేజ్ లో ఐడెంటిఫై చేసి అక్కడ కూడా సుమారు 500 ఎకరాలు గ్రే హౌండ్స్ కి, తర్వాత 150 ఎకరాలు 160 ఎకరాలు అప్పాకి ఐడెంటిఫై చేసి త్వరలో ఉంటుంది. అదేవిధంగా వెహికల్స్ 2500 వెహికల్స్ సంబంధించి ప్రతిపాదన వెళ్ళింది. దానికి కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టు ఎన్ని వచ్చినట్లయితే ఇంతకుముందు దాదాపు 10 సంవత్సరాలకి మనం వెహికల్స్ కొన్నాం, మధ్యలో ఆరాధన కొన్నాం కానీ అది లేవు. మళ్ళీ వెహికల్స్ ప్రకృతి తీసుకుని మెరుగుడి పెంచాలనుకుంటా ఉన్నాం. ఆ తర్వాత ఈసారి ప్రతిసారి మార్టియర్స్ పోలీస్ కమ్యూనికేషన్ డే పరేడ్ ఎప్పటికప్పుడు మన మున్సిపల్ స్టేట్ లో చేసుకోవడం, మళ్ళీ కట్టినటువంటి స్తూపాన్ని మనం తీసేయడం జరుగుతూ ఉంది. అలా కాకుండా మెమోరియల్ శాశ్వతంగా సిఆర్టీ ఏరియాలో కట్టుకుని అక్కడే పరేడ్ చేయాలని చెప్పి మొన్న కమ్యూనికేషన్ డే పరేడ్ లో సీఎం గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం స్థల సేకరణ చేసి అక్కడ మార్టియర్స్ మెమోరియల్ కట్టడం జరుగుతుంది. అదేవిధంగా బహుశా రిపబ్లిక్ డే కూడా అక్కడే సిఆర్టీలో చేయాలని చెప్పి ఈ సంవత్సరం చేస్తాం అనుకుంటా ఉన్నాం. సో ఈ విధంగా చేయడం ద్వారా పోలీస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడం, ముఖ్యంగా మా నైపుణ్యాలు పెంచి ప్రజలకి మెరుగైన సేవలు ఇవ్వాలి, ప్రజలకి పబ్లిక్ సేఫ్టీ విషయంలో ఒక భరోసా ఇవ్వాలని చెప్పి ఆలోచనతో మేము ప్రయత్నాలు చేస్తాము. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని, మీరు కూడా ఈ విషయంలో మా ప్రయత్నంలో సహకరించాలని చెప్పి కోరుకుంటాం. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.